హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. సో ఫైనల్గా మేము ట్రిప్కి వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి షిరిడీకి 2 days ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో, టోటల్ బడ్జెట్ ఎంత అవుతుందో, కంప్లీట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అన్ని వీడియోలో షేర్ చేస్తున్నా. ముందుగా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ షిరిడీకి టికెట్స్ బుక్ చేసుకోండి. డైరెక్ట్ టికెట్స్ దొరకకపోతే నాగర్సోల్కి కూడా బుక్ చేసుకోవచ్చు. సో మేము 5 members వెళ్ళాం కాబట్టి సో మాకు డైరెక్ట్ టికెట్స్ దొరకలేదు. సో మేము నాగర్సోల్కి బుక్ చేసుకున్నాం. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 365 పడింది. సో ట్రైన్ కాచిగూడ నుంచి ఈవినింగ్ అరౌండ్ 6:30 PM స్టార్ట్ అవుతుంది. సో ఇలా మా జర్నీ స్టార్ట్ చేసాం. సో టైం పాస్ కోసం యూనో ఆడుకున్నాం, కొంచెం రెస్ట్ తీసుకున్నాం. సో మార్నింగ్ 7:30కి నాగర్సోల్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాం. అక్కడ నుంచి షిరిడీకి చాలా ట్రాన్స్పోర్ట్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో పర్ పర్సన్ 150 to 200 ఛార్జ్ చేశారు. సో అరౌండ్ 2 hours జర్నీ తర్వాత మేము షిరిడీ రీచ్ అయ్యాం. షిరిడీలో టెంపుల్స్ దగ్గర రూమ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. టెంపుల్ దగ్గర రూమ్స్ అవైలబుల్గా కావాలి అంటే మీరు 1 month ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సో రూమ్ రెంట్ అరౌండ్ 200 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్లీ మాకు రూమ్ దొరికింది. రూమ్ దొరకక మేము ఫ్రెష్ అయ్యి ఇంకా బయటకు వచ్చి ఫొటోస్ వీడియోస్ అలా దిగాము. సో ఫస్ట్ మేము నాసిక్ అండ్ త్రయంబకేశ్వరం ట్రిప్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకుంటే పర్ పర్సన్ 300 అన్నారు. సో అప్ అండ్ డౌన్ కవర్ చేస్తానన్నారు. సో ప్రైవేట్ వెహికల్ అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. నాసిక్లో ఫేమస్ టెంపుల్స్ అన్ని కవర్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇలా ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. సో ఫస్ట్ శ్రీరామ్ టెంపుల్కి వెళ్ళాం. అండ్ శ్రీరాముని విగ్రహం తర్వాత మేము చాలా ఫొటోస్ దిగాం, సెల్ఫీస్ దిగాం, వీడియోస్ దిగాం. అండ్ నేను కొన్ని వీడియోస్ దిగుదామని చెప్పేసి అక్కడ దిగాను. తర్వాత హనుమంతుని టెంపుల్కి వెళ్ళాం. తర్వాత పంచవటికి కూడా వెళ్ళాం. సో అక్కడ ఒక గుహ ఉంటుందంట, బట్ అక్కడ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల సో మాకు ఎంట్రీ లేదు. తర్వాత శ్రీకృష్ణుని టెంపుల్కి వెళ్ళాం, చూడండి ఎంత బాగుందో. తర్వాత గోదాఘాట్కి వెళ్ళాం. అండ్ ఫైనల్లీ త్రయంబకేశ్వరంకి వచ్చాం. చూడండి అది కూడా కన్స్ట్రక్షన్లోనే ఉంది. తర్వాత లైన్ చూసారా ఎంత ఉందో. నార్మల్గా వీక్ డేస్లో 2 to 3 hours దర్శనం అయిపోతుందని చెప్పారు. బట్ మేము వచ్చింది వీకెండ్స్ కాబట్టి సో మ్యాక్స్ 4 to 6 hours పడుతుందని చెప్పారు. బట్ అయినా సరే మేము లైన్లో ఉందామని ఫిక్స్ అయ్యాం. సో లైన్లో లాస్ట్ కంపార్ట్మెంట్ దాకా వచ్చాం. ఇక్కడ కూడా నేను నా ఫోటోషూట్ ఆపలేదు. నేను మా ఫ్రెండ్స్తో వీడియోస్ దిగుతానే ఉన్నా, ఫొటోస్ దిగుతానే ఉన్నా. అండ్ దట్టు అక్కడ టీవీ స్క్రీన్లో మనకి దేవుని అభిషేకాన్ని చూపిస్తూ ఉంటారు. మేము మళ్ళీ షిరిడీ రీచ్ అయ్యాం. అరౌండ్ 1 o'clock అయ్యింది. సో మాకు దర్శనం వచ్చేసి 5కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో ఇక్కడ కూడా ఎందుకు ఖాళీగా ఉందామని చెప్పేసి యూనో ఆడాం. Day 2 మార్నింగ్ ఎర్లీగా లేచి సాయిబాబా టెంపుల్ దర్శనానికి వెళ్ళాం. మార్నింగ్ టైంలో ఫాస్ట్గా దర్శనం అయిపోతుందని చెప్పారు. తర్వాత కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా కేవ్స్, స్లీపింగ్ హనుమాన్ టెంపుల్, మినీ తాజ్ మహల్ కవర్ చేయడానికి ఒక ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో పెర్ హెడ్ వచ్చేసి 650 అయ్యింది. సో ఇలా క్యాబ్ బుక్ చేసుకొని అన్ని ప్లేసెస్ తిరుగుదామని ఫిక్స్ అయ్యాం. సో ఇలా వెళ్తూ ఉన్నాం. సో ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ స్లీప్ వేసేసింది. అండ్ ఫైనల్లీ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్కి రీచ్ అయ్యాం. సో లైన్లో నుంచున్నాం. సో చూసారా టెంపుల్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. కృష్ణేశ్వర్ దర్శనం తర్వాత ఎల్లోరా కేవ్స్ విజిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇక్కడ నుంచి మ్యాక్స్ 100 meters ఉంటుందని చెప్పారు. సో అలా ఎల్లోరా కేవ్స్ రీచ్ అయ్యాం. అక్కడ ఎంట్రీ టికెట్ 50 rupees, బట్ ఆన్లైన్లో తక్కువ ఉంటుందని చెప్పారు. సో టైం తక్కువ ఉండడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కేవ్స్ మాత్రమే చూసాం. సో దీస్ ఆర్ ద కేవ్స్. మేము చాలా అంటే చాలా కేవ్స్ చూసాం, కానీ చాలా మేజర్ కేవ్స్ అనేవి మిస్ అయిపోయాం. సో ఇక్కడ కూడా మేము గ్రూప్ సెల్ఫీస్ దిగాం. నేను వీడియోస్ తీసాను చాలా మట్టుకు. ఇట్లా నా వీడియోస్ తీసుకుందామని చెప్పేసి ఇలా స్లో మోషన్ వీడియోస్ దిగాను, చాలా క్లిప్స్ దిగాను. కొన్ని సినిమాటిక్ క్లిప్స్ ట్రై చేద్దామని చెప్పేసి చాలా అంటే చాలా స్టంట్లు వేసాను, చాలా స్టెప్స్ దిగాను, చాలా స్టెప్స్ ఎక్కేసాను. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నన్ను డిఫరెంట్గా చూసారు. ఏంటి పిల్ల ఎక్కుతుంది దిగుతుంది ఎక్కుతుంది దిగుతుంది అని అనుకున్నారు. సర్లే నేను ఒక సెల్ఫీ వీడియో తీసుకుందామని చెప్పేసి నేనే మొత్తం ఎల్లోరా కేవ్స్ మొత్తం ఒక రౌండ్ చుట్టేసాను అనమాట నా కెమెరాతో. ఇలా మొత్తం కేవ్స్ మొత్తాన్ని నేనే ఒక సెల్ఫీ వీడియోలా తీసుకున్నాను, ఒక మెమరబుల్గా. ఎల్లోరా కేవ్స్ తర్వాత స్లీపింగ్ హనుమాన్ టెంపుల్, మినీ తాజ్ మహల్ కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఎల్లోరా కేవ్స్ నుంచి బయటకు వచ్చాక ఒక పర్సన్ ఎల్లోరా కేవ్స్ ముందు ఉన్న ఫ్రంట్ వ్యూని పెయింట్ చేస్తున్నారు. అసలు ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. అండ్ ఫైనల్లీ ఔరంగాబాద్ మినీ తాజ్ మహల్ దగ్గరికి వచ్చేసాం. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ వ్యూ. సో అందుకని చెప్పేసి లాస్ట్ సెల్ఫీ ఒకటి దిగేసాము. సో అలా వీడియోస్ క్లిప్స్ అవన్నీ నేను తీసుకున్నాను. తాజ్ మహల్ ఎంత బాగుందంటే చాలా బాగుంది, క్యూట్గా చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకా వీడియోస్ క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను. అండ్ నేను కొన్ని స్లో మోషన్ వీడియోస్ అట్లా తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యి అట్లా దిగుతూ ఉన్నాను. అండ్ లాస్ట్ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ రిటర్న్ అయ్యాము. ఇది మా కంప్లీట్ 2 days హైదరాబాద్ టు షిరిడీ బడ్జెట్ ట్రిప్. ఫుల్ డీటెయిల్స్, ట్రావెల్ కాంటాక్ట్స్, బడ్జెట్ బ్రేక్డౌన్ అన్ని వీడియోలో ఉన్నాయి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.